ధర్మపీఠం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు స్టూడియోలో మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బహుముఖ ప్రజ్ఞాశాలి మల్లాం రమేష్ గారు ఉన్నారు. మల్లాం రమేష్ గారు నమస్కారం సార్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు డిప్యూటీ సీఎం, ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్ అనే కాదు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో డిప్యూటీ సీఎం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పాలన జరుగుతాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆయన సినిమా నటుడిగా కూడా అగ్రశ్రేణి నటుడిగా ఉన్నారు. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఒకే ఒక్క డిప్యూటీ సీఎం. కానీ ప్రాధాన్యత అంశంలో, రాజకీయ ప్రాధాన్యత అంశంలో, పోర్ట్ఫోలియోల విషయంలో కానీ ఆయనకి చాలా అధికంగా ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కనిపిస్తా ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇతర మంత్రులు కానీ, ప్రోటోకాల్ వైజ్ కానీ ఆయనే చాలా నిర్ణయాత్మకమైన పనులన్నీ కూడా, వ్యవహారాలన్నీ కూడా ఆయన ద్వారా చక్కబెడుతున్నట్టుగా అనిపిస్తుంది. నిజానికి సోషల్ మీడియా కేసుల విషయంలో కూడా ఆయనే చొరవ తీసుకుని, తెలంగాణలో కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని పోల్చుకుంటే బట్టి విక్రమార్క గారి ప్రాధాన్యత కంటే కూడా మరి పవన్ కళ్యాణ్ గారి ఇది ఏ విధంగా చూడాలి అంటే అక్కడ పరిస్థితి వేరు, ఇక్కడ పరిస్థితి వేరండి. ఇక్కడ ఏంటంటే బట్టి విక్రమార్క గారు జీవితకాలంలో మొదటి నుంచి కాంగ్రెస్ను అంటి పెట్టుకుని కాంగ్రెస్ కాపాడుతున్నారు అంటే అర్థం ఏంటంటే ఫ్లోర్ లీడర్ కదా. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అందరినీ కొనేసి, కాంగ్రెస్ అందరిని తీసేసుకుని, కాంగ్రెస్ని బలహీనం చేసి, ఇక కాంగ్రెస్ పార్టీ అని భావించే తరుణంలో కూడా మల్లు బట్టి విక్రమార్క గారు ఆ పార్టీని అంటిపెట్టుకున్నాడు. ఆయన సామాజిక వర్గ పరంగా కూడా ఆయన ఆ పార్టీకి అవసరం. ఒకటి కుటుంబం కూడా మల్లు అనంతరాములు గారు చరిత్ర ఉంది, బ్రదర్ మల్లు రవి బ్రదరు, అలా కుటుంబ చరిత్ర కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే పార్టీకి కమిట్మెంట్ బట్టి విక్రమార్క కాబట్టి సీనియారిటీ చూసుకున్నా కూడా ఇప్పుడున్న తరానికి ఆయన చూడ ఒక దశలో సీఎం అవుతురా అనుకుంటే, కానీ కాకుండా కష్టపడ్డాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చి డిప్యూటీ సీఎం ఈయనకిచ్చి గౌరవించారు. పాదయాత్ర కూడా. అయితే ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆయనకు డిప్యూటీ సీఎం హోదాలో ప్రాధాన్యత ఇచ్చారు, కానీ నిర్ణయాల్లో కానీ లేకపోతే ప్రజాబలంతో ముడిపడి ఉందండి. అక్కడ పరిస్థితి ఆంధ్రలో. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి వల్ల కూడా పార్టీ డెవలప్ అయింది. ఆయన దుందుడుకు కంటే నెగిటివ్ కాదు, ఇక్కడ పాజిటివ్ దుందుడుకు స్వభావం వల్ల కూడా పార్టీ నిలబడింది అనే భావం పార్టీలో ఉంది, ఇక్కడ ఉంది. రాహుల్ గాంధీ గారు ప్రత్యేక వాల్యూ ఇస్తాడు కాబట్టి ఆయన సీఎం చేసి డిప్యూటీ సీఎం చేసిన తరుణంలో ఈయన సలహాలు సూచనలు స్వీకరించుకోవడం కొంతమేరకు జరుగుతుంది, కానీ నిర్ణయానికి సంబంధించిన అంశాలు ఈయన మీద ఆధారపడే పరిస్థితి ఎందుకు లేదు అంటే బట్టి విక్రమార్క గారి యొక్క నడవడి అనేది వేరే ఉంది. ఇప్పుడు హఠాత్తుగా పైకొచ్చి అంత నిలబెట్టేటువంటి పరిస్థితి లేదు. ఆయన పార్టీ వల్లనే ఆయన కొనసాగాడు, ఆయన వల్ల పార్టీ కొనసాగలేదు. కాబట్టి ఇది వేరుంది. ఇక్కడ అక్కడేమైంది, పవన్ కళ్యాణ్ గారి వల్లనే చంద్రబాబు నాయుడు గారు అధికారంకి వచ్చారని ఒక టాక్ ఉంది. ఎందుకు వాస్తవానికి తెలుగుదేశానికి గణనీయమైన బలం ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల, ఆయన పార్టీ తీరు వల్ల, ఆయన కేసులు పెట్టడం, అందరినీ డౌన్ చేయడం, ఇలాంటి పరిస్థితుల వల్ల భయభ్రాంతులకు గురి చేసి తెలుగుదేశం అందరినీ లేదు పార్టీ అనిపించే తరుణంలో చీమ చిట్టుక్కుమన్నా కూడా, జగన్మోహన్ రెడ్డికి చీమ చిట్టుక్కుమన్నా కూడా చీమను చంపేసే వాతావరణం ఉంది ఆ గవర్నమెంట్లో. అలాంటి పరిస్థితులు ఈయన ధైర్యంగా ఎదుర్కొని పోరాడి మళ్ళీ తెలివిగా బీజేపీతో ఒడంబడిక కుదిరించుకొని, బిఫోర్ ఎలక్షన్ కూడా ముందే అక్కడ వెళ్ళి కుదిరించుకొని, అంటే ఈయన ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇబ్బంది పెడితే బీజేపీ సపోర్ట్ ఉంది కాబట్టి ఎక్కువగా ఈయన మీద రాడు కాబట్టి ఆ దృక్పథంతో పోతూ అవుట్రేట్గా మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశానికి సపోర్ట్ చేసి పార్టీని నిలబెట్టేది. జనసేన పార్టీ ఈయన పార్టీ నిలబెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి బలం పెరగకుండా తెలుగుదేశం కూడా సపోర్ట్ చేయడంలో పార్టీ నిలబడింది. ఈ కారణాల వల్ల ఇప్పుడు కీలకమైన సమయంలో, కష్ట సమయంలో, ఆయన జైలుకి వెళ్ళిన సమయంలో, జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా హింసించిన సమయంలో, అధికారం లేని సమయంలో అంత సపోర్ట్ చేసినప్పుడు, ఇప్పుడు ఆయన జనసేన తనకు తానే నిలబడి ఉండొచ్చు కదండి. అలా కాకుండా అంత సపోర్ట్ చేసినప్పుడు మరి ఆయన పట్ల ఒకటే కృతజ్ఞత. రెండోది ఏంటంటే మళ్ళీ తిరిగి కొనసాగాలంటే అవతల శత్రువు రెడీగా ఉన్నాడు. ఈయనతో ఏమాత్రం తేడా ఉన్నా కూడా మళ్ళీ ఆయన లేస్తాడేమో. ఈ జనం మామూలు కాదు కదండి, ఇటంటే అటు అటు ఇటు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎంత కాపాడుకుంటే అంత. రెండోది పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు రాజకీయపరమైన విమర్శలు కానీ, అవినీతిపరమైన విమర్శలు కానీ లేవు కాబట్టి క్లీన్ చిట్ లాంటి వాడు కాబట్టి ఆయన సపోర్ట్ ఎప్పటికైనా అవసరం. కాబట్టి కొన్ని వీళ్ళు చెప్పినా చెప్పలేకపోయినా ఆయన చెప్పటం మూలంగా సీరియస్గా తీసుకుంటే ప్రజల్లో ప్లస్ అవుతుంది.
ఆయన చెప్పిన తర్వాత నెగ్లెక్ట్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి విమర్శించి నెగ్లెక్ట్ చేస్తే ఈయన ఇక్కడ తెలుగుదేశం కూడా. అందుకోసం ఆయన మీద ఆధారపడ్డా పడకపోయినా ఆయన విలువిస్తూ పోతున్నారు. అది మంచి వాతావరణం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో.